కామెడీ చేస్తాడు నగదాము అని చెప్పి నేను ఫస్ట్ వస్తాయంటే ఆరమేద్దామని వస్తే ఉండేట్టు రేపైతే ఆరమా అన్నాడు చేస్తావు కామెడీ పులి స్టాప్ ఏడు కొడితే లేదు నీ కథ కుయ్యన్నకు మగ మొక్కలు పోతుంది పట్టించి నారాయణ పులు స్టాప్ అనుకుంటాడవే ఇదే అనుకుంటుందా మేము ఏమే చాలు నారాయణ గారి పేరు ఎత్తుద్దాం వానికి మాకు పెద్ద గలాట పడినప్పటి నుంచి మాట్లాడుకోమా మన పేరు ఎత్తద్దు నువ్వు నారాయణ మీ ఎక్కడ తోడుకొని పోయింది మా ఎక్క తోడికి కూడా మా కుక్క తోడు నీకు అవసరంలే నారాయణ అనకూడదు సరే నారాయణ తోటి మీనాయనేంద్రా నారాయణ మా నాయన 2 నైన్లు వద్దా యారు 2 ఉండదు ఇప్పుడు చూపిస్తాను దేడు కింద రెండంటే అట్లా కాదు రెండంటే ఇట్లా అట్లంటే బాత్రూమ్ అనుకుంటారా బాత్రూమ్ అంటే ఇట్లా మళ్ళీ ఈ పాట వద్దు కొల్ల కొల్లారి పెట్ట పాలు పెట్ట చెట్లు బోడి మేక కనుమూతి నువ్వు ఏమే కొల్లారి తుమ్మ చెట్లు బోడి మేక ధనుమూతి నువ్వు నాక ఏం బాగుంది కదా నాకు అట్లా కాదు పాట బోడి మేక దాని గురించి పెద్ద తోక లేదా నాకే తోక తుమ్మ చెట్లు బోడి మేక కూర్చోరా గండి నా కొడక అదే విధంగా తోకలపల్లి గ్రామస్తులకు శంకరాయనపల్లి గ్రామస్తులకు ఇచ్చేసిన తల్లిదండ్రులకు అక్క చెల్లెలకు అన్నదమ్ములకు మా కళాభివందనములు. నేటి దినమున ఈ లోకముదిలి పరలోకం చేరిన క్రీస్తు చేరిన ఏం పేరు
శ్రీనగర్ ఆత్మశాంతి కోరుతూ అన్నదానములతో హైనామ సంకీర్తనలతో పతివర్త శాస్త్ర చిన్నమ్మ తల్లి కాలక్షేపం జరపడుతున్నది. ప్రతి ఒక్కరు శ్రీనివాస గారి ఆత్మశాంతి కోరుతూ ప్రతి ఒక్కరు గోవింద నామస్కారాలు చేయవలసిందిగా కోరుతున్నాం. జై సముద్రమారమణ గోవిందు. శ్రీనివాసులు గారి ఆత్మశాంతి కోరుతూ గోవిందు గోవింద అనకుండా ఎదురైతే తినేసోళ్ళకి ఒకసారి గోవిందా. ముందుగా ఈ సభ రాష్ట్రానికి చిన్నాగిరెడ్డి ఇస్తున్నారు. చిన్నాగిరెడ్డికి నాకు జయకారాలు పెట్టండిరా. చిన్నాగిరెడ్డికి నాకే
మాట మాత్రమున ఈ సభా మందిరానికి పిలిపించిన వారు ఎవరే ఉండవచ్చును? ఆహా, అలా చూడగా చిన్నాగిరెడ్డి కాబోలు అతని చెంతకు చేరే నాకు పనిచునుగాక. ఎలకనెక్కి ఎంతే గితివయ్యా ఓ విజ్ఞానాయ ఎంత పిలిచిన ఇదురా లేదయ్యా ఓ విజ్ఞానాయ ఎలకనెక్కి ఎంతే గితివయ్యా. మరేడు నెరేడు సుమదమలకు మరి నారికేలముల అరటి పలమలను కారెల కూరలను పుడముతోనే తులుకుండాలను నీ వద్దకు చేరక దయవుంచితివి ఎలకనెక్కి ఎంతే గితివయ్యా ఓ విద్యారాజా ఎంత పిలిచిన ఇటు రావేమయ్యా ఓ విద్యారాజా ఎలకనెక్కి ఎంతే గితివయ్యా. తుమ్ము ఒకసారి చూపగా ఆ చెట్ట ఏలనయ్యా తోడే తులుకుండాలను నీ వద్దకు చేరక బొండాలయ్యా బొండాలు చిన్నాగిరెడ్డి. బాండాలు బాండాలు ఆ? రెడ్డి వారుస్తున్నారంటే దండాలు కాయ్ వేసుకో రెండు బోండాలు ఒక నైటి బాగుంటుంది. బాండాలు నైన్టీలో ఒకదాన్ని చెప్పింది ఆ? రెడ్డి వారుస్తున్నారంటే దండాలు పెట్టు సరేలేపా పొలంటయ్యా పొలంట్లో పువ్వులో బాండాలు కాదు నీకు చెప్పింది తినే మల్లెల క్లాసులో 10కి 5 బాగుంటాయ్యా. రెడ్డి వారుస్తున్నారంటే మర్యాదగా నమస్కారం చెయ్యి చిన్నాగిరెడ్డి వారు 10,000 వందలప్ప సుఖీభవ చల్లగా నిన్ను నూరేళ్ళు వర్తల బ్రహ్మమంత్రి చెప్పింది ఏముంది ఈ చలికి చస్తాంటే ఇంకా ఏడ చల్లగా వరదలేదు. నేను చెప్పింది అర్థం కాదు మనుషులు చల్లగా వర్తలమంటున్నా ఎంత చంపకం ఏమే? అలాగే నప్ప. అది ఎన్ని దినాలు అయింది నువ్వు? అయ్యో చంపేస్తారు మీ రోజు. బ్రహ్మమంత్రి నేను సభమ గారి చేరవచ్చమని కావున ఈరోజు సేవ మంటికి పోతుందంటే అదే ఆ. నా యొక్క పనుల పట్ల కొనుగోత నామదాబులకి ఏమని తెలిసి ఉన్నదా అలాగే తెలిపండిపా. వాళ్ళకి చెప్పమరా పాల్గొండ పని పాలు చేస్తున్న చిన్న ఆగిరెడ్డి సరే చిన్న కొడుకు ఆలట్ట కొడుకున్నాడు గట్టి కలిసి డ్రామా అంటే అందరికి తెలియదు. డబ్బులు ఇస్తారా ఊరికేనా? గట్టి ఖర్చు. ఈ మైకులు
చిన్న కొట్టుకుని నేను పడుతూ చిన్నగా మాట్లాడు. ఉన్నీళ్ళు 100 రూపాయలు ఆయనకి మైక్ సెట్ ఉందని అందరికి తెలిసిన సస్తానాడు మైక్ సెట్ ఎవరు చెప్పలారా అని ఆయన మైక్ ఏ పక్క నువ్వు కొడతావా వాళ్ళు చిన్న మాట్లాడు అందరికి వినిపిస్తుంది కదా. దేశ పాల్గొండ ఏం పాల్గొండ మరి బాగా చేస్తున్న చిన్నాగిరెడ్డి అట్టగా ఒక రకం ముందు ఓ రకంగా సరేలేప్ప అవునా హమద్రి ఓ రకంగా అంటే ఆడంటాడు వదిలేస్తే అట్టగా భాయ్ గోబీ రేసి అంత పని చేస్తాను చేస్తుంది. అట్లా కాదురా బాగా మామూలుగా మాట్లాడు. సరేలేప్ప పాల్గొండ మరి బాగా చేస్తున్న చిన్నాగిరెడ్డి చిన్నాగిరెడ్డి ఆడవాడి చిన్నాగిరెడ్డి భార్య కలదు కలదు నా భార్యను శీలము కొండమ్మ సకల సకల సంతోషములతో అవును పాల్గొండ మరి బాగా చేస్తా చిన్నాగిరెడ్డి అనే పేరు మీద ఉన్నా. ఇంకొంచెం పైన కొట్టుకుంటూ పైకి వెళ్ళిపోతావా ఎల్లురా? ఏమిటి కొట్టుకుంటే అట్లా పైకి వెళ్ళిపోయేది నీలాంటి చేతనాడు వాళ్ళు ఆ, మాకు బాగా అలవాటులే. కొట్టుకొని చిన్న కొట్టు శ్రీనివాసుల కన్నా ముందు వెళ్ళిపోతావు మళ్ళీ మధ్యలో ఉండవు చిన్న నేను వస్తానంటావు అది నీలాంటి చేతనాడు వాళ్ళకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది. నాకన్నా ఎక్స్పీరియన్స్ ఏం నీకంటే బాగా ఆడి ఆడి ఇప్పుడు అతను కాక కాక ఈ రెండు వారికి ఉన్న ధనధాన్య శ్రీ సంప్రదాయం తెలుసున్నదా అలాగనే తెలిపండి పా ఏ బాగా తీసుకొచ్చుకోదు 4 సార్లు పెట్టించుకోండి ఎగిరేకే రామ్మా చిన్నగా ఎగిరిచో బాబు ఊపేసారంటే మిద్ది మీద పడుకుంటావు అప్పుడు తెలియకపోయా. అవునా సరేలేపా యారున్నావురా? ఏడున్నాము చంద్రాయనపల్లిలో ఉన్నాము డ్రామా డ్రామా రామ చంద్రాయనపల్లిపా ఎక్కడ ఎక్కడానికి ఎక్కడ నీకు జాతకులు ఉన్నాయి. ఒకసారి కదా భాయ్ నాటకం ఆడేటప్పుడు సున్నితంగా ఆడాలి. సున్నితంగా పాడిపా ఓహో సున్నితంగా ఆడబట్టివే ఆడింగ్ అవుతారు కదా మగవాళ్ళగా ఉండాలి. ఆడు మాట్లాడదు ఎంతవరకు చెప్పేసి ఏంటంటే ఎక్కిన తరమే ఎక్కిన తరుము తక్కిన తరమే ఎక్కడానికి ఏడుగులు ఓయమ్మా సమాజానికి డబ్బులు అప్పప్ప పండడానికి పాపలు ఓన్ని పట్టుకోరా ఎవరు పాల్చుకోవాలి ఓయమ్మ నేనే అంటానప్పా కూర్చోని కూర్చునికనవరా ఇన్ని సంపాదించినావా ఆ మరి ఇన్ని సంపాదించిన కొన్ని 20,000 కట్టి ఆటాల ఫైనాన్స్ తెచ్చింది ఎవరు తెచ్చినది ఏం కాదు ఇంకెవరు పా వేరే వాళ్ళు ఎవరు రోజులు సరేలేపా ఇప్పుడు అతను కాక నిన్న 5 డీవులు కట్టాలా అంతే కట్టలు ఐదు తెచ్చుకొని వాళ్ళు కట్టుకుంటారు. సరేలేపా చెప్పు ఇప్పుడు అతను కాక నేను ఘాటుని గుర్తొస్తాను నేను పాపం నువ్వేడ అనిపెట్టలేదు చెప్పు అది మర్చిపోయి దాటే కలిపినాడు ఎక్కడ ఒకటి బాధపడి పొద్దునే తెచ్చేస్తాను చెప్పు ఎవరు తెచ్చిస్తావు ఎత్తుకొని పెట్టి ఎన్ని ఆర్డర్ తెచ్చిచ్చింది వాళ్ళు రాకనే స్టెప్ మేనా ఏం కాదు ప్రజలు ప్రజలు అన్ని పరిస్థితి అన్ని ప్రజలు నువ్వు ఏమి చేయవు అన్ని నేనే చేసేది ఆ టప్పులు తెచ్చేది ఎత్తుకొని అంతే వెళ్ళిపోయి బాగా పని నాకు తెచ్చి నేను తెచ్చి పెట్టుకొని ఎత్తుకొని బయట అంటే నువ్వు కూడా ఆటో తెచ్చావా ఏమి తెచ్చి 2 వాళ్ళు తెచ్చింది ఇప్పుడు అతను కాక ఉండరు కొంచెం పెద్దమ్మ దాయా తెచ్చా అంటే దుడ్డు గుడ్డలు దాయాలి మనోళ్ళు ఎవరండి రమ్మన్నా ఎక్కడ
ఆ? ఇప్పుడు అతను కాక కాక. యాభై రూపాయలు కదా 50 కాదు ఇది 500 కదా. మగపుడు 100 రూపాయలమే కొట్టుకోవడం నేనే. రాజువారికి రాజులు వస్తాడు. ఏంటి ఊరు కొట్ట? డబ్బులు వాయ్. సరేపా, నేను నాకున్న సంతానము సౌభాగ్యం నీకేమైనా తెలిసి ఉన్నదా? అలాగే చెప్పడప్పా. 5 మంది కొడుకులు సంపాద 5 మంది కోటాలు సంపాద 300 మంది కప్ప ఆ? అప్ప అప్ప నిండుపా. 6 మంది కొడుకులు. 6 మంది కోడాళ్ళు నల్లనగర భూములు ఓయమ్మా. 300 మంది జీతగాళ్ళు ఓ నాయనా. 6 మంది ఏమని మాట్లాడుతూ రాస్తారు నువ్వు? ఏం ఇంత సంపాదించండి. ఇంకామే? సరేలేప్ప, మన పెద్దపల్లి గేట్లు పెళ్లికి వచ్చితే మెట్లు దిగుకొని వచ్చాను అంటే ఓ, ఏమిటి ఇది లే? నాకేమో తక్కువ మరి మెట్లు ఎక్కించుకుని దక్కింది 100 రూపాయలు వేసుకొచ్చినాక 600 రూపాయలు మెట్లు తెంకొచ్చుకున్నాడు. అది ఆడవాళ్ళది ఒకటి మగవాళ్ళది ఒకటి. అవన్నీ చెప్తారు ఇక సరేలేప్ప, నిజమైన కోరు ఎవరిని చూస్తా ఉండేదే చెప్తాడా. అదే అమ్మా అట్లా కాదు రెడ్డి వారి గురించి గొప్పగా చెప్పాలి. మహానుభావుడు రే. ఆ! ఇంకనప్పా. ఇప్పుడు అతను కాక కాక. మన రాజ్యాంగం ఆ, ప్రజలను చూసుకోవచ్చేమన్నా అలాగేనప్పా.